ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ఎటువైపు? జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరినట్లు టాలీవుడ్కు చెందిన టాప్ హీరోలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అండగా నిలుస్తారా? అసలు అది జరిగే పనేనా? ఇదే ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రానుంది. అత్యంత కీలకమైన ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. ఎందుకంటే మే 13నే ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోలు ధైర్యం చేసి బయటికి వచ్చి ఏ పార్టీకైనా అండగా నిలబడతారా, లేక ఎప్పట్లాగానే మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది కీలకం కానుంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన వారాహి యాత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర భవిష్యత్ కోసం రాజకీయాలను పక్కన పెట్టి, అభిమానాలను పక్కన పెట్టి తమ కూటమికి మద్దతు ఇవ్వాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. అంతేకాదు, అందరూ టాప్ హీరోల పేర్లను కూడా ఆయన బహిరంగ సభల్లో ప్రస్తావించడం అప్పట్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ హీరోని అభిమానించే వాళ్ళైనా సరే రాష్ట్రం కోసం అండగా ఉండాలన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ దగ్గర నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ ఇలా అందరి పేర్లు ప్రస్తావిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత సినిమా టికెట్స్ విషయంలో టాలీవుడ్కు, వైసీపీ సర్కార్కు మధ్య వివాదం తలెత్తింది. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమంది హీరోలను అటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. వాళ్ళ సినిమాలను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు చాలా రోజుల ముందు బహిరంగంగా టాలీవుడ్ను మద్దతు కోరిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇదే తరహా అప్పీల్ చేస్తారా, లేక తన ప్రచారం తాను చేసుకుంటూ పోతారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి బయటకు వచ్చి తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కలిసిన సమయంలో 5 కోట్ల రూపాయల విరాళం అందించి ఆశీర్వదించారు. ఇటీవలే బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ చిరంజీవిని కలిసి మద్దతు కోరగా, ప్రజలకు మంచి చేసే వాళ్లకు తాను ఎప్పుడు అండగా ఉంటానని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి బహిరంగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే పవన్ కళ్యాణ్ ఇతర హీరోల మద్దతు కోరే విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇది ఖచ్చితంగా ఆయన్ను ఇరకాటంలోకి పడేసే అంశమే. సొంత అన్న మద్దతు ప్రకటించకుండా పవన్ ఇతర హీరోల మద్దతు కోరటం అనేది ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది. టాలీవుడ్లోని ఇతర హీరోల సంగతి పక్కన పెడితే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్లైనా బయటపడి తమకి మద్దతు ఇస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కు మద్దతు విషయంలో చిరంజీవి గతంలో పలుమార్లు మాటలు మార్చారు. అందుకే ఆయన నిర్ణయంపై పలు అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ బలంగా టాలీవుడ్ మద్దతు కోరాలంటే ఖచ్చితంగా ఆయనకు చిరంజీవి నిర్ణయం అనేది అత్యంత కీలకమవుతుందని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.